నమస్కారం. ఈరోజు మనం భారత చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం గురించి ఆ, లోతుగా తెలుసుకోబోతున్నాం. నమస్కారం. 1857 సిపాయిల తిరుగుబాటు. ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొస్తుంది కదా. అవును, తప్పకుండా. అయితే ఆ పెద్ద సంఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి అంటే, అంతకుముందు దశాబ్దాలుగా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి ఎలా పేరుకుపోయింది. నిజమే. ఎలాంటి నిరసనలు, ప్రతిఘటనలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ ముఖ్యం. అవును, మనకందిన చారిత్రక ఆధారాల సహాయంతో ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుదాం. అలాగే 1857 తిరుగుబాటు వెనుక ఉన్న కారణాలు, దాని స్వభావం. అది విఫలమైన భారత చరిత్రపై దాని ప్రభావమేంటో కూడా చూద్దాం. ఈ సమాచారాన్ని విశ్లేషించి ముఖ్యమైన అంశాలను అర్థం చేసుకోవాలి. అదే మన ప్రయత్నం. పదండి, మొదలు పెడదాం. మీరు చెప్పింది నిజం. 1857 తిరుగుబాటు అనేది అంటే హఠాత్తుగా ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. అవును, దానికి బలమైన నేపథ్యం ఉంది. దాదాపు 100 సంవత్సరాల కంపెనీ పాలనలో భారతదేశంలోని వివిధ వర్గాల ప్రజలు, రైతులు, గిరిజనులు, చేతివృత్తుదారులు, మరి తొలగించబడిన రాజులు, జమీందారులు, చివరికి కంపెనీ సైన్యంలోని సిపాయిలు కూడా. అవును, అందరూ అనేక రకాలుగా నష్టపోయారు, ఆగ్రహానికి గురయ్యారు. ఈ అసంతృప్తి అనేక చిన్న పెద్ద తిరుగుబాట్ల రూపంలో బయటపడింది. ఈ తొలి ప్రతిఘటనలను అర్థం చేసుకుంటేనే 1857 సంఘటన ప్రాముఖ్యత మనకు పూర్తిగా బోధపడుతుంది అంటారు. ఖచ్చితంగా. ఈ ప్రజల ప్రతిఘటన అంటున్నాం కదా, అంటే ఏమిటి? ఎవరు పాల్గొన్నారిందులో? వారి లక్ష్యాలేంటి? చూడండి, బ్రిటిష్ వారు రాకముందు కూడా రాజులపై, అధికారులపై ప్రజలకు ఫిర్యాదులుండేవి. అది సహజం. అవును, కాని అవి ఎక్కువగా అధిక పన్నులు లేదా స్థానిక అధికారుల అవినీతి అలాంటివే కదా. సరిగ్గా చెప్పారు, స్థానిక సమస్యలు. కాని బ్రిటిష్ పాలన అలా కాదు. అది మొత్తం ఆర్థిక, సామాజిక, పరిపాలనా వ్యవస్థలనే మార్చేసింది. ఆ మార్పులు ఎలా ఉండేవి? వారి చట్టాలు, విధానాలు ఎక్కువగా కంపెనీకి, మరి వారి అనుచరులకు అంటే కొంతమంది జమీందార్లు, వడ్డీ వ్యాపారులకు లాభం చేకూర్చాయి. సామాన్య ప్రజల మాటేంటి? వారి కష్టాలు తీర్చే మార్గాలు మూసుకుపోయాయి. బిపిన్ చంద్ర వంటి చరిత్రకారులు చెప్పినట్లు ఈ ప్రతిఘటన ప్రధానంగా 3 రూపాల్లో కనిపిస్తుంది. ఒకటి, పౌర తిరుగుబాట్లు. అంటే పదవీచ్యుతులైన పాలకులు, జమీందార్లు నాయకత్వం వహించినవి. రెండోది, గిరిజన ఉద్యమాలు. మూడోది, రైతాంగ ఉద్యమాలు. వీటికి సిపాయిల తిరుగుబాట్లను కూడా జోడించాలి. అందరి లక్ష్యాలు వేరువేరుగా ఉండొచ్చు కాని. అవును, లక్ష్యాలు వేరైనా పరాయి పాలన నుంచి విముక్తి పొందాలనే కోరిక చాలా మందిలో బలంగా ఉండేది. అంటే కారణాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. ఆర్థిక దోపిడీ, భూములు కోల్పోవడం, కొత్త పన్నులు. అవును, సంప్రదాయ వృత్తులు దెబ్బతినడం, గిరిజన ప్రాంతాల్లో జోక్యం చేసుకోవడం, ఇలా చాలా ఉన్నాయి. ఈ పౌర తిరుగుబాట్లలో కొన్ని ముఖ్యమైన ఉదాహరణలు చెప్పగలరా? తప్పకుండా. వీటిలో ప్రధానంగా నాయకత్వం వహించిందెవరు? అధికారం కోల్పోయిన పాత పాలక వర్గాలు. ఉదాహరణకి దక్షిణ భారతదేశంలో జరిగిన పాలెగార్ల తిరుగుబాటు. అంటే సుమారుగా 1795 నుంచి 1805 వరకు. పాలెగార్లు తమిళనాడు ప్రాంతంలో కదా. అవును, ఈ పాలెగార్లు అంటే చిన్నపాటి స్థానిక పాలకులు లేదా నాయకారులు. తమ స్వయం ప్రతిపత్తిని, ఆదాయాన్ని కాపాడుకోవడానికి బ్రిటిష్ వారిని గట్టిగా ఎదిరించారు. కట్టబొమ్మన్ నాయకన్ పేరు విన్నాం. అవును, కట్టబొమ్మన్ వంటి నాయకులు తీవ్రంగా పోరాడారు. ఇది కేవలం కొందరు నాయకుల పోరాటమే కాదు, చాలా ప్రాంతాలకు విస్తరించి ప్రజల మద్దతు కూడా పొందింది. బ్రిటిష్ వారు ఊరుకుంటారా? లేదు, దీన్ని క్రూరంగా అణిచివేశారు. అయినా వారి పాలనకు వ్యతిరేకంగా ఎంత తీవ్రమైన ప్రతిఘటన ఉందో ఇది చూపించింది. ఇంకేమైనా ముఖ్యమైన ఉన్నాయా? అలాగే బెంగాల్లో జరిగిన సన్యాసి తిరుగుబాటు. ఇది ఇంకా ముందే 1763 నుంచి 1800 వరకు జరిగింది. సన్యాసులా? వాళ్ళెందుకు తిరగబడ్డారు? అప్పుడు కరువు, ఆర్థిక కష్టాలు, వాటితో బాధపడుతున్న రైతులు, తొలగించబడిన జమీందారులు, సైనికులు వీరందరూ సన్యాసులతో కలిసి కంపెనీ స్థావరాలపై దాడులు చేశారు. ఇందులో హిందూ ముస్లింలు కూడా కలిసి పాల్గొన్నారా? అవును, ఆ భేదం లేకుండా పాల్గొన్నారు. ఈ తిరుగుబాట్లు చాలా వరకు స్థానికంగానే జరిగినా బ్రిటిష్ పాలన పట్ల వ్యతిరేకత ఎంత బలంగా ఉందో తెలియజేస్తాయి. అయితే ఈ తొలి తిరుగుబాట్ల నాయకత్వం. అవును, ఒక ముఖ్య విషయమేమిటంటే ఈ తొలి తిరుగుబాట్లకు నాయకత్వం వహించినవారు ఎక్కువగా కోల్పోయిన పాత అధికారాలను, వ్యవస్థలను తిరిగి పొందాలని చూశారు. అంటే ఒక రకంగా బ్యాక్వర్డ్ లుకింగ్ అనమాట.
ఆధునిక జాతీయ భావన అప్పటికింకా రాలేదు. రాలేదు, పూర్తిగా రూపుదిద్దుకోలేదు. సరే, మరి రైతులు, మత పెద్దల నాయకత్వంలో జరిగిన ఉద్యమాల గురించి చెప్పండి. అవి కూడా ముఖ్యమైనవే. ఉదాహరణకి బెంగాల్లో జరిగిన ఫరైజీ ఉద్యమం. ఇది 1838 నుంచి 57 వరకు సాగింది. దీని నాయకులెవరు? హాజీ షరియతుల్లా, అతని కుమారుడు దాదు మియాన్. ఇది మొదట మత సంస్కరణ ఉద్యమంగా ప్రారంభమైంది. కానీ తర్వాత త్వరలోనే జమీందార్ల దోపిడీకి, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మారింది. వారు ఆంగ్లేయులను తరిమివేయాలని కౌలుదారులకు అండగా నిలిచారు. 1857లో కూడా వీరు పాత్ర ఉందా? ఉంది. 1857 తిరుగుబాటు సమయంలో కూడా వీరు పాల్గొన్నారు. అలాగే టిటుమీర్ నాయకత్వంలోని నార్కెల్ బేరియా తిరుగుబాటు వంటివి కూడా జమీందార్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగాయి. ఇక గిరిజన తిరుగుబాట్ల విషయానికి వస్తే అవి మిగతా వాటికంటే భిన్నంగా ఉండేవనన్నారు. ఎందుకు? అవును, గిరిజన సమూహాలు, వారి జీవన విధానం వేరు. వారి సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక వ్యవస్థలు ప్రత్యేకమైనవి. అడవులతో వారికున్న బంధం. అవును, అడవులతో, భూమితో విడదీయరాని బంధం. బ్రిటిష్ పాలన, వారి ప్రాంతాల్లోకి బయటివారి చొరబాటును వారు తీవ్రంగా వ్యతిరేకించారు. బయటివారు అంటే? వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, అధికారులు. వీరిని గిరిజనులు తరచుగా దిక్కులు అని పిలిచేవారు. బ్రిటిష్ వారి చర్యలేమిటి? కంపెనీ ప్రభుత్వం అటలీ చట్టాలను మార్చింది. పోడు వ్యవసాయంపై ఆంక్షలు విధించింది. వారి సాంప్రదాయ నాయకత్వాన్ని బలహీనపరిచింది. ఇవన్నీ వారి ఆగ్రహానికి కారణమయ్యాయి. అంటే వారు తమ స్వాతంత్ర్యం కోసం పోరాడారా? అవును, తమ స్వాతంత్ర్యాన్ని, జీవన విధానాన్ని కాపాడుకోవడానికి పోరాడారు. వారి పోరాటాలలో జాతి ఐక్యత కనిపిస్తుంది. సంప్రదాయ ఆయుధాలతోనే ఆధునిక బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడా కనిపిస్తుంది. దీనికొక బలమైన ఉదాహరణ చెప్పండి. నిస్సందేహంగా సంతాల్ తిరుగుబాటు 1855-56లో జరిగింది. ఎక్కడ? ఇది బీహార్, అంటే ప్రస్తుత ఝార్ఖండ్లోని రాజ్మహల్ కొండల ప్రాంతంలో సిద్ధూ, కన్హూ అనే ఇద్దరు సోదరుల నాయకత్వంలో జరిగింది. ఎవరికి వ్యతిరేకంగా? జమీందార్లు, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా సంతాల్ గిరిజనులు పెద్ద ఎత్తున తిరగబడ్డారు. వారు తమ ప్రాంతంలో కంపెనీ పాలన అంతమైందని, సొంత రాజ్యం ఏర్పడిందని ప్రకటించారు. ఇది చాలా తీవ్రంగా సాగిందా? అవును, చాలా తీవ్రంగా, హింసాత్మకంగా సాగింది. బ్రిటిష్ వారు అత్యంత క్రూరంగా వేలాది మంది సంతాలులను చంపి దీనిని అణచివేశారు. అయినా దాని ప్రభావం ఉందా? ఉంది. ఈ తిరుగుబాటు తీవ్రత బ్రిటిష్ వారిని ఎంతగా భయపెట్టిందంటే తరువాత వారు సంతాలుల కోసం ప్రత్యేకంగా సంతాల్ పరగనా అనే జిల్లాను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇలాంటివే ఇంకా ఉన్నాయా? ఉన్నాయి. ఛోటా నాగ్పూర్లో కోల్ తిరుగుబాటు 1831, పశ్చిమ కనుమలలో భిల్లుల తిరుగుబాట్లు, ఒరిస్సాలో ఖోండు తిరుగుబాట్లు, ఇలా చాలా జరిగాయి. అంటే ప్రజలలోనే కాకుండా కంపెనీ సైన్యంలో పనిచేస్తున్న భారతీయ సిపాయిలలో కూడా అసంతృప్తి ఉండేదని అర్థమవుతుంది. ఖచ్చితంగా ఉంది. మరి 1857కు ముందు జరిగిన సిపాయిల తిరుగుబాట్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. 1806లో జరిగిన వెల్లూరు తిరుగుబాటు దీనికొక ముఖ్య ఉదాహరణ. వెల్లూరులో ఎందుకు తిరగబడ్డారు? కొత్త తలపాగా నియమాలు, మత చిహ్నాలపై ఆంక్షలు, ఇవి సిపాయిల మత విశ్వాసాలను దెబ్బతీశాయని భావించారు. దాంతో తిరగబడ్డారు. ఇంకా వేరే కారణాలు ఉన్నాయి. విదేశాలకు, ముఖ్యంగా సముద్రం దాటి వెళ్లడానికిచ్చే అదనపు భత్యం, అంటే బత్తా, తగ్గించడం లేదా నిరాకరించడం, జీతభత్యాలు, పదోన్నతులలో వివక్ష. బ్రిటిష్ అధికారుల ప్రవర్తన కూడానా? అవును. యూరోపియన్ అధికారుల అహంకారం, భారతీయ సిపాయిలను చిన్నచూపు చూడటం, ఇవన్నీ సిపాయిలలో అసంతృప్తిని పెంచాయి. 1856లో వచ్చిన ఒక చట్టం గురించి చెప్పారు. అవును, జనరల్ సర్వీస్ ఎన్లిస్ట్మెంట్ యాక్ట్. ఇది చాలా ముఖ్యం. దీని ప్రకారం కొత్తగా చేరే సిపాయిలు అవసరమైతే సముద్రం దాటి వెళ్లడానికి అంగీకరించాలి. దీనివల్ల సమస్య ఏంటి? సముద్ర ప్రయాణాన్ని కొన్ని ఉన్నత కులాల హిందూ సిపాయిలు నిషిద్ధంగా భావించేవారు. ఇది వారి మత విశ్వాసాలకు పెద్ద దెబ్బ. అంటే ఇవన్నీ చిన్న సంఘటనలు కాదు. కావు, రాబోయే పెద్ద తుఫానుకు ముందస్తు హెచ్చరికలు లాంటివి. చూస్తుంటే 1857 నాటికి పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉందని అర్థమవుతోంది. దశాబ్దాలుగా వివిధ రూపాల్లో పాలకులు, జమీందార్లు, రైతులు, గిరిజనులు, సిపాయిలు అందరిలోనూ బ్రిటిష్ పాలనపై అసంతృప్తి పేరుకుపోయుంది. అవును, గూడు కట్టుకొనుంది. ఈ ప్రతిఘటనలు చాలా వరకు స్థానికంగా, సమన్వయం లేకుండా పాత వ్యవస్థలను కోరుకునేవిగా ఉన్నప్పటికీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడాలనే స్పృహ మాత్రం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. సరిగ్గా చెప్పారు. ఈ విస్తృతమైన దీర్ఘకాలిక అసంతృప్తే 1857 తిరుగుబాటుకు పునాది వేసింది. ఇది కేవలం ఒక సంఘటన కాదు, అనేక దశాబ్దాల చరిత్ర ఫలితం. సరే, ఇప్పుడు 1857 అసలు విషయానికి వద్దాం.
ఇన్ని రకాల అసంతృప్తులున్నప్పుడు ఆ ఒక్క సంవత్సరంలోనే అంత పెద్ద ఎత్తున తిరుగుబాటు ఎందుకు జరిగింది? దాన్ని అంత తీవ్రంగా మార్చిన అంశాలేమిటి? మంచి ప్రశ్న. 1857 నాటికి బ్రిటిష్ విధానాల వల్ల కలిగిన నష్టం అన్ని వర్గాల ప్రజలను ఏకకాలంలో మరింత తీవ్రంగా తాకింది అని చెప్పచ్చు. ఉదాహరణకు ఆర్థికంగా. ఆర్థికంగా చూస్తే భూమి శిస్తు విధానాలు రైతులను పూర్తిగా చిదిమేశాయి. చాలామంది భూములు కోల్పోయారు. చేనేత వంటి దేశీయ పరిశ్రమలు పూర్తిగా నాశనమయ్యాయి. ఇక రాజకీయంగా? రాజకీయంగా డల్హౌసీ ప్రవేశపెట్టిన విధానాలు, ముఖ్యంగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రిన్ ఆఫ్ ల్యాప్స్ అంటారు కదా. అంటే వారసులు లేకపోతే? అవును, సహజ వారసులు లేని రాజుల రాజ్యాలను కంపెనీ కలిపేసుకునేది. ఝాన్సీ, సతారా, నాగ్పూర్ వంటి రాజ్యాలను ఇలాగే ఆక్రమించారు. దీనికి తోడు అవధ్ విలీనం. అది చాలా ముఖ్యం. 1856లో అవధ్ రాజ్యాన్ని దుష్పరిపాలన నెపంతో విలీనం చేసుకోవడం ఉత్తర భారతదేశంలో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఎందుకంత ఆగ్రహం? ఎందుకంటే బెంగాల్ సైన్యంలో ఎక్కువ మంది సిపాయిలు అవధ్ ప్రాంతం వారే, వారి కుటుంబాలు అక్కడున్నాయి. పరిపాలనాపరంగా కూడా సమస్యలున్నాయా? ఉన్నాయి. పరిపాలనాపరంగా అవినీతి, న్యాయం దొరకకపోవడం, బ్రిటిష్ అధికారుల జాతి అహంకారం ప్రజలను విసిగించాయి. సామాజిక మత కారణాలు. సామాజిక మతపరంగా క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలు, సతీ సహగమనం రద్దు వంటి సంస్కరణలను సాంప్రదాయవాదులు తమ మతంలో జోక్యంగా భావించారు. 1850 నాటి చట్టం కూడా. అవును, మత వైకల్యాల చట్టం. మతం మారినా వారసత్వ హక్కు పోదనేది. ఇది కూడా హిందువులకు ఆగ్రహం తెప్పించింది. బయటి సంఘటనల ప్రభావం కూడా ఉందా? ఉంది. ఆఫ్ఘాన్ యుద్ధం, క్రిమియన్ యుద్ధాలలో బ్రిటిష్ వారు ఎదుర్కొన్న ఇబ్బందులు వారి అజేయత అనే భ్రమను తగ్గించాయి. ఇన్ని కారణాలు ఒకేసారి తీవ్ర రూపం దాల్చాయి. అంటే పరిస్థితి పేలడానికి సిద్ధంగా ఉన్న బెలూన్ లాంటిదన్నమాట. అవును, అలా చెప్పొచ్చు. మరి ఆ బెలూన్ను పేల్చిన సూది, ఆ తక్షణ కారణం కొవ్వుబూసిన తూటాలు గదా? దాని గురించి కొంచెం స్పష్టంగా చెప్పండి. అవును, కొత్తగా ప్రవేశపెట్టిన ఎన్ఫీల్డ్ రైఫుల్కు వాడే తూటాలు, వాటి కాగితపు తొడుగును నోటితో కొరికి తీయాల్సి ఉండేది. ఆ తొడుగుకు ఆవు కొవ్వు, పంది కొవ్వు పూశారనే వార్త సైన్యంలో కాటుతీలా వ్యాపించింది. అంటే అడవిలో మంటలాగా. ఓ, ఆవు హిందువులకు పవిత్రం, పంది ముస్లింలకు నిషిద్ధం. ఖచ్చితంగా. ఇది తమ మతాన్ని నాశనం చేయడానికే బ్రిటిష్ వారు ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నారని హిందూ ముస్లిం సిపాయిలు బలంగా భావించారు. వారిలో అప్పటికే ఉన్న అసంతృప్తికి ఇది ఆజ్యం పోసింది. అవును, వారి అనుమానాలకు ఇది తోడయింది. ఇది అసలు కారణం కాకపోయినా తిరుగుబాటు ఒక్కసారిగా ప్రజ్వరెళ్లడానికి తక్షణ సందర్భం, అంటే స్పార్క్ అయింది. ఈ నిప్పు మీరట్లో మొదలై ఢిల్లీకి ఎలా పాకింది? అక్కడేం జరిగింది? మే 10, 1857న మీరట్లోని సిపాయిలు ఆ తూటాలను వాడటానికి నిరాకరించారు. వారికి శిక్ష విధించారు కదా? అవును, శిక్షించబడిన తమ సహచరులను మిగతా సిపాయిలు విడిపించి అధికారులపై దాడి చేసి నేరుగా ఢిల్లీ వైపు బయల్దేరారు. ఢిల్లీలో హిందుస్థాన్ చక్రవర్తిగా ప్రకటించారు. అది తెలివైన ఎత్తుగడ అంటారా? అవును, ఎందుకంటే వృద్ధుడైన బలహీనమైన బహదూర్ షాను ఎంచుకోవడం ద్వారా తిరుగుబాటుకు ఒక రాజకీయ గుర్తింపు, ఐక్యత చిహ్నం లభించాయి. ఇది హిందూ ముస్లింలను ఏకం చేయడానికి బాగా సహాయపడింది. కేవలం సిపాయిలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఇందులో పెద్ద ఎత్తున పాల్గొన్నారని అంటారు కదా? ఎందుకు? అదే 1857 తిరుగుబాటు ప్రత్యేకత. ఢిల్లీని స్వాధీనం చేసుకోవడం ఒక సంకేతంగా పనిచేసింది. ఉత్తర, మధ్య భారతదేశంలోని అనేక ప్రాంతాలలో, ముఖ్యంగా అవధ్ వంటి చోట్ల. సిపాయిలతో పాటు ప్రజలు కూడానా? అవును, సిపాయిల తిరుగుబాటుతో పాటు ప్రజలు కూడా, రైతులు, చేతివృత్తిదారులు, తొలగించబడిన తాలూక్దార్లు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాళ్ళేం చేశారు? పోలీస్ స్టేషన్లు, వడ్డీ వ్యాపారుల ఇండ్లు, రికార్డులపై దాడులు చేశారు. అంటే ఇది కేవలం సిపాయిల తిరుగుబాటు కాదు. కాదు, ఒక ప్రజా ఉద్యమ స్వభావాన్ని సంతరించుకుందని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించిన ముఖ్యులు ఎవరు? ప్రధాన కేంద్రాలు ఏవి? ఢిల్లీలో బహదూర్ షా నామమాత్రపు నాయకుడైన అసలైన సైనిక శక్తి జనరల్ బఖ్త్ ఖాన్ చేతిలో ఉంది. కాన్పూర్లో చివరి పేష్వా వారసుడైన నానాసాహెబ్, అతని నమ్మకస్థుడు తాంత్యా తోపే. లక్నోలో అవధ్ బేగం హజ్రత్ మహల్ తన కుమారుడి తరపున పోరాడింది. ఝాన్సీ రాణి లక్ష్మీబాయి. అవును, ఝాన్సీలో తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రాణి లక్ష్మీబాయి చూపిన వీరత్వం అసమానం. బీహార్లోని అర్రాలో
80 ఏళ్ల వయసులో కున్వర్ సింగ్ బ్రిటిష్ వారిని ముప్పు తిప్పలు పెట్టాడు. ఇంకా ఫైజాబాద్లో మౌలవీ అహ్మదుల్లా, బరేలీలో ఖాన్ బహదూర్ వంటి వారు కూడా ముఖ్య పాత్ర పోషించారు. ఇంత విస్తృతంగా తీవ్రంగా జరిగినప్పటికీ చివరికి బ్రిటిష్ వారే గెలిచారు. తిరుగుబాటు ఎందుకు విఫలమైంది? దీనికి కారణాలేంటి? దీనికి అనేక కారణాలున్నాయి. ఒకటి, ఇది దేశవ్యాప్తంగా విస్తరించలేదు. అంటే కొన్ని ప్రాంతాలకే పరిమితమైందా? అవును. దక్షిణ పశ్చిమ భారతదేశాలు చాలా వరకు ప్రశాంతంగా ఉన్నాయి. పంజాబ్, బెంగాల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. చాలామంది స్వదేశీ పాలకులు బ్రిటిష్ వారికి సహాయం చేశారు. సింధియా, నిజాం, పటియాలా వంటివారు. రెండో కారణం? సమాజంలోని అన్ని వర్గాలు పాల్గొనలేదు. పెద్ద జమీందార్లు, వడ్డీ వ్యాపారులు, విద్యావంతులైన మధ్యతరగతి వర్గం దీనికి దూరంగా ఉన్నారు. ఆయుధాలు, వనరుల కొరత కూడా ఉందా? ఉంది. మూడోదదే, తిరుగుబాటుదారుల వద్ద ఆయుధాలు, వనరుల కొరత ఉంది. బ్రిటిష్ వారి వద్ద ఆధునిక ఆయుధాలు, టెలిగ్రాఫ్ వంటి కమ్యూనికేషన్ సాధనాలున్నాయి. నాయకత్వ లోపం కూడా అంటారు కదా? వేర్వేరు నాయకులు తమ తమ ప్రాంతాలలో పోరాడారు కాని వారి మధ్య సమర్థవంతమైన సమన్వయం లేదు. ఒక స్పష్టమైన ఉమ్మడి ప్రణాళిక కొరబడింది బ్రిటిష్ వైపు. దీనికి విరుద్ధంగా బ్రిటిష్ వారికి అనుభవజ్ఞులైన సేనాధిపతులు, వ్యవస్థీకృత సైన్యమున్నాయి. ఐదో కారణం? ఏకీకృత భావజాలం లేకపోవడం. బ్రిటిష్ వారిని తరిమికొట్టాలనే కోరిక బలంగా ఉన్నా ఆ తర్వాత ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలనే దానిపై స్పష్టత లేదు. ఆధునిక జాతీయవాద భావన అప్పటికింకా బలపడలేదు. అయితే వైఫల్యాల మధ్య మీరిందాక చెప్పిన హిందూ-ముస్లిం ఐక్యత ఒక ముఖ్యమైన సానుకూల అంశం కదా? అవును, అది చాలా స్పష్టంగా కనిపించింది. బహదూర్ షాను అందరూ తమ నాయకుడుగా అంగీకరించడం, నానాసాహెబ్ వద్ద అజీముల్లా ఖాన్ వంటి వారు ఉండటం, రాణి లక్ష్మీబాయికి ఆఫ్ఘాన్ సైనికుల మద్దతు. గోవధను నిషేధించడం కూడా. అవును, గోవధనుని నిషేధించడం వంటివి ఈ ఐక్యతకు నిదర్శనాలు. ఈ ఐక్యత బ్రిటిష్ వారిని ఆందోళనకు గురిచేసింది. అందుకే తర్వాత వారు విభజించి పాలించు విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేశారు. ఇక దీని స్వభావం గురించి భిన్న వాదనలున్నాయి. కొందరు దీన్ని కేవలం సిపాయిల తిరుగుబాటు అంటే, వీడి సావర్కర్ వంటివారు ప్రథమ స్వాతంత్ర సంగ్రామం అన్నారు. చరిత్రకారులేమంటారు? బ్రిటిష్ చరిత్రకారులు వాళ్లు దీన్ని ఎక్కువగా సిపాయిల క్రమశిక్షణారాహిత్యం, కొందరు స్వార్థ నాయకుల చర్యగా కొట్టిపారేశారు. సావర్కర్, వీడి సావర్కర్ దీనికి జాతీయ స్వాతంత్ర యుద్ధమనే గౌరవాన్నిచ్చారు. ఎస్ఎన్ సేన్ వంటివారు ఇది మతం కోసం మొదలై స్వాతంత్ర్య యుద్ధంగా పరిణమించిందని వాదించారు. ఆర్సి మజుందార్ వాదన కొంచెం భిన్నంగా ఉంటుంది కదా? అవును, ఆర్సి మజుందార్ వంటివారు ఇది మొదటిదీ కాదు, జాతీయం కాదు, స్వాతంత్ర్య యుద్ధమూ కాదు అని నిర్మోహమాటంగా చెప్పారు. మరి ఆధునిక చరిత్రకారులు? ఆధునిక చరిత్రకారులు దీనిని మరింత సంక్లిష్టంగా చూస్తారు. ఇది కేవలం సిపాయిల తిరుగుబాటు కంటే చాలా పెద్దది, కానీ ఆధునిక అర్థంలో ఒక సంఘటిత జాతీయ యుద్ధం కంటే తక్కువ అని అంటారు. అంటే ఒక రకంగా వేర్వేరు కారణాలతో, వేర్వేరు లక్ష్యాలతో అనేక వర్గాలు పాల్గొన్న బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన మొట్టమొదటి అతిపెద్ద విస్తృతమైన పోరాటమని చెప్పవచ్చు. స్వభావంపై చర్చ ఎలా ఉన్నా దీని పర్యవసానాలు మాత్రం చాలా కీలకమైనవి కదా? నిస్సందేహంగా 1857 తిరుగుబాటు భారత చరిత్రలో ఒక ప్రధాన మలుపు. దీని తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతమైంది. అధికారం ఎవరి చేతిలోకి వెళ్ళింది? 1858 భారత ప్రభుత్వ చట్టం ద్వారా పరిపాలన నేరుగా బ్రిటిష్ రాణి చేతుల్లోకి వెళ్ళింది. లండన్లో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా పదవిని ఏర్పాటు చేశారు. విక్టోరియా రాణి ప్రకటన గురించి? అవును, ఇకపై రాజ్యాలను విలీనం చేసుకోమని, భారతీయుల మత విషయాలలో జోక్యం చేసుకోమని, అర్హత ఆధారంగా ఉద్యోగాలిస్తామని విక్టోరియా రాణి ప్రకటన 1858 చేసింది. అయితే ఈ వాగ్దానాలు పూర్తిగా నెరవేరలేదు, అది వేరే విషయం. సైన్యంలో మార్పులు? సైన్యాన్ని పూర్తిగా పునర్వ్యవస్థీకరించారు. ఇది చాలా ముఖ్యం. యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచి కీలక స్థానాలు వారికే కేటాయించారు. విభజించి పాలించు విధానం? అవును, కులం, మతం, ప్రాంతం ఆధారంగా రెజిమెంట్లను విభజించి మార్షల్ రేసెస్, యుద్ధజాతులు అనే భావనను ప్రవేశపెట్టి సిపాయిల మధ్య ఐక్యత లేకుండా విభజించి పాలించు విధానాన్ని పటిష్టం చేశారు. ఈ వ్యూహం పరిపాలనలో కూడానా? అవును, ఈ విభజించి పాలించు వ్యూహం సాధారణ పరిపాలనలో కూడా మరింత బలంగా మారింది. అద్భుతం.
అంటే 1857కు ముందున్న చిన్న చిన్న నిరసనల నుంచి 1857 నాటి పెద్ద విస్ఫోటనం వరకు, దాని వైఫల్యం, ఆ తర్వాత వచ్చిన మార్పుల వరకు ఈ ప్రయాణాన్ని మనం ఈరోజు వివరంగా చూశాం. అవును. ఇది కేవలం గతాన్ని తెలుసుకోవడమే కాదు, భవిష్యత్తులో జాతీయ ఉద్యమం ఎలా రూపుదిద్దుకుందో అర్థం చేసుకోవడానికి కూడా పునాది వేస్తోంది. ఖచ్చితంగా. ముగింపుగా ఒక ఆలోచనతో ముగిద్దాం. 1857 తిరుగుబాటులో పాల్గొన్న వారి లక్ష్యాలు వేరు, వారి మధ్య పూర్తి సమన్వయం లేదు, అది తక్షణమే ఒక ఏకీకృత దేశాన్ని సృష్టించలేకపోయింది. ఇదంతా మనం చూశాం. అవును. కాని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా అంత పెద్ద ఎత్తున వివిధ వర్గాల వారు కలిసి పోరాడారనే జ్ఞాపకం, ఆ పోరాట వీరుల కథలు, ఇవి తరువాతి తరాలలో ఒక ఉమ్మడి భారత జాతీయ గుర్తింపు, జాతీయతా భావం ఏర్పడటంలో ఎలాంటి పాత్ర పోషించి ఉండవచ్చు? ఇది ఆసక్తికరమైన ప్రశ్న. దీనిపై శ్రోతలు ఆలోచించవచ్చు.